హలో! వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ కౌసల్య. ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజులుగా ఒక అంశం బాగా చర్చనీయాంశం అవుతుంది. అదే హెచ్-1బీ వీసా ఫీజ్ పెంపు గురించి. సో, ఆల్మోస్ట్ $4,000 నుంచి $1,00,000కి పెంచేశారు ఆ ఫీజ్‌ని. దానికి సంబంధించి చాలా గందరగోళం అయితే నెలకొంది. అసలు ఇది ఎవరికి వర్తిస్తుంది? ఏంటి అనేది. తర్వాత వైట్ హౌస్ అయితే కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పి ప్రకటించింది. అయితే ఇప్పుడు దానివల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అక్కడున్న భారతీయులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది? నిజంగా ఇంక ఫర్దర్‌గా హెచ్-1బీ వీసా పొందాలనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, ఈ అంశాల గురించి మాట్లాడదాం. అందరూ కూడా అమెరికా వెళ్ళాలి, అమెరికాలో హెచ్-1బీ వీసా పొందాలని చెప్పి తహతహలాడిపోతూ ఉంటారు. ఇక్కడ అన్ని ఆస్తులు అమ్మేసుకొని మరి అక్కడికి వెళ్లి జాబులు చేస్తూ ఉంటారు. నిజంగా అంత అవసరం అమెరికాలో ఉందా? అంటే మన ఇండియాని వదిలిపెట్టి అక్కడికి వెళ్లి మరి ఆ జాబులు చేయాల్సిన అవసరం ఉందా? అంటే మన ఇండియాలో ఆపర్చునిటీసే లేవా? నిజంగా అలాంటి మంచి ఆపర్చునిటీస్ గూడా మన ఇండియాలో ఉన్నాయా? వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం ఇవాల్టి సందర్భంలో. సో, ఇవాళ మనతో పాటు ఉన్నారు ఐటీ ఎక్స్‌పర్ట్ చెల్లా శ్రీధర్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సూపర్ మేడం. మీరెలా ఉన్నారు? యెస్. చాలా బాగున్నాను. థాంక్ యూ. సో, రీసెంట్ టైమ్స్‌లో మీకు ఈ అంశం గురించి తెలిసే ఉంటుంది. యెస్ హెచ్-1బీ మేడం. వీసా ఫీజ్ పెంపు గురించి ఆల్మోస్ట్ $1,00,000ని పెంచేశారు $4,000 నుంచి. యెస్. సో, ఈ అంశానికి సంబంధించి మాకు వివరాలు చెప్పండి. ఇది ఎవరికి నష్టం వాటిల్లిస్తుంది? ఎవరికి లాభం చేకూరుస్తుంది? అండ్ ముఖ్యంగా ఈ హెచ్-1బీ వీసా అంటే ఏంటి? తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో, ముందుగా యాక్చువల్‌గా ఇట్లాంటి ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తున్న యూటీవీకి అండ్ మీకు కూడా చాలా థాంక్ యూ. ఎందుకంటే చాలా మందికి గందరగోళం ఉంటుంది. అవును. ఒక టాపిక్ గురించిన కన్‌ఫ్యూజన్ చాలా వరకు వెళ్తుంది. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, హ్మ్. మొన్న ఆయన ప్రకటించిన తర్వాత చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ వచ్చింది. ఏంటి అంటే హ్మ్. ఆహ్, ఆదివారం లోపు మిడ్‌నైట్ లోపు వచ్చేసేయాలి. 9 AM లోపు అవును. వచ్చేసేయాలి. అమెరికాలో ల్యాండ్ అయిపోవాలి. వాళ్ళకి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయి. అట్లా ఆయన మాట్లాడితే చాలా కన్‌ఫ్యూజన్‌లో హ్మ్. పెళ్ళిళ్ళు క్యాన్సెల్ చేసుకొని కూడా అమెరికాకి వెళ్ళిన వాళ్ళున్నారు. ఓహ్ మై ఈ గాడ్! గందరగోళంలో ఫ్లైట్‌ల చార్జెస్ కూడా పెరిగినాయి. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్‌లీ. ఒక ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోతే వచ్చే టెన్షన్స్ వేరు. క్లారిటీ క్లారిటీ లేకపోవడం లేకపోతే. సో, ముఖ్యంగా. అలాంటి క్లారిటీ కోసం యూటీవీ వాళ్ళు ప్రయత్నించడం నిజంగా అభినందనీయం. అండ్ యెస్. స్పెషల్లీ మీకు థాంక్ యూ. మీరు ఇంతకు ముందైతే 1 మినిట్ ఏదైతే మాట్లాడారో లాభాలు, నష్టాలు అసలు ఎవరికి మనకు లేవా ఆపర్చునిటీస్. చాలా ప్రశ్నలున్నాయి. నిజంగా చాలా ప్రశ్నలకు సమాధానాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు మనకు అవసరం. ఏదైనా పెరిగేది విరుగుట కొరకే అన్నట్టు. ఇలా హ్మ్. పెరిగిన తర్వాత యెస్. కిందికొచ్చిందన్నట్టు. యెస్. ఇంకా యూఎస్ మీదనే డిపెండెన్సీ. మొన్న మోడీ గారు గూడా ఈ మాట వాడారు. డిపెండెన్సీ ఆధారపడ్డం, ఆధారపడ్డం. ఎప్పుడైతే ఆధారపడ్డామో ఒక వ్యక్తి మీద గాని, ఒక వ్యవస్థ మీద గాని మనం చులకనైపోతాం. ఎగ్జాక్ట్‌లీ. ఆ వ్యవస్థకి మనం అసలు లెక్క రాము గూడా. మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తారు. సో, అలాంటి ఇది పరిణామం జరిగినప్పుడు మనల్ని మనం సమీక్షించుకోవాల్సిన టైమొచ్చిందిది. హ్మ్. సో, ఒక రకంగా ఇలా పెరగడం గూడా మనకేం తక్కువ అని మనం క్వెషన్ చేసుకునే టైం ఒకటొచ్చింది. ఎగ్జాక్ట్‌లీ. ఈచ్ నెగెటివ్ హాస్ ఎ పాజిటివ్ యాస్పెక్ట్ అన్నట్టు ఈ నెగెటివ్‌లో కూడా మనం ఒక పాజిటివ్ యాస్పెక్ట్‌ని మనం చూడొచ్చు. హ్మ్. దానికన్నా ముందు అసలు హెచ్-1బీ అంటే ఏంటి? ఎందుకు? మన వాళ్ళు ఎందుకంత తహతహలాడుతున్నారు? ఆస్తులు ఎందుకు అమ్ముకుంటున్నారు? అవును. అప్పులు చేసి ఎందుకు వెళ్తున్నారు? రైతుల పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారని నిజంగా నేను ఇల్లులు అమ్మేసి మరి వాళ్ళని అమ్మేసి పంపిస్తూ ఉన్నారు. రూ. వాళ్ళు 3 వడ్డీలు, వెళ్ళాలనుకుంటారు. రూ. 2 వడ్డీలు తీసుకొచ్చి. సో, ఇప్పుడున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే పంపియడానికి అప్పు, పంపించిన తర్వాత వాళ్ళకి బ్రతకడానికి కూడా అప్పు చేయాల్సొస్తుంది. హ్మ్. ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్ అంతగా లేకపోవడం, హ్మ్. వీళ్ళకు సరైన స్కిల్ గాని ఏదైనా లేకపోవడం, అట్లాంటి వాటి వల్ల వాళ్ళను ఇక్కడున్న పేరెంట్స్ పోషించాల్సొస్తుంది. సో, ఓకే. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. యెస్. సో, మొదటగా హెచ్-1బీ ఏంటి అంటే స్పెషల్ స్కిల్డ్ ఎంప్లాయీస్ కోసం హ్మ్. ఉదాహరణ చెప్తాను నేను హ్మ్. ఎగ్జాంపుల్‌కి. ఇప్పుడు ఒక పొలం ఉంది. మా హ్మ్. పొలంలో పని చేయడానికి కూలీలు మాకు కావాలి. హ్మ్. ఆ కూలీలు కావాలి అంటే మా గ్రామంలో పని చేయడానికి ఎవరు రావడం లేదు. హ్మ్. పని చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. హ్మ్. ఈవెన్ దో పనొచ్చినా హ్మ్. పని సగం సగం వచ్చుంటది. లేకపోతే హ్మ్. నాట్ ఎ స్కిల్డ్ పీపుల్ అన్నట్టు. ఓకే. అప్పుడేమవుతుంది అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రాలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగేదేంటి బీహార్ కూలీలొచ్చారిప్పుడు. హ్మ్. ఈ బీహార్ కూలీలు రావడం, వాళ్ళు చేయడం జరుగుతానే ఉంది. గత అవును. 1, 2 సంవత్సరాలుగా కంప్లీట్‌గా ఆ కూలీలతోటే పని చేయించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లోకల్‌లో పని చేసేవాళ్ళు కంప్లీట్‌గా తక్కువైపోయారు. అవును. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళొచ్చి మీ గ్రామంలో పని చేయాలి అంటే ఆ గ్రామ పంచాయతీకి కొంత పేమెంట్ చేయాలి. కొంత హుహు. టాక్స్ కట్టాలి. హుహు. మొన్నటిదాకా ఓ 4,000 ఏసుకోండి. హ్మ్. ఇప్పుడు ఆ 4,000ను కాస్త $1,00,000 కట్టాలని జెప్పి హ్మ్. మనకి ట్రంప్ చెప్పారిప్పుడు. హ్మ్. అంటే ఏంటక్కడ? వాళ్ళొచ్చి పని చెయ్యాలి మీ దగ్గర అంటే హ్మ్. $1,00,000 కడితేనే వాళ్ళు మన పొలంలోకి దిగాలి వాళ్ళు. హ్మ్. ఇది ఎవరి మీద భారం పడుతుంది?
అల్టిమేట్‌గా రైతు మీదనే భారం పడుతుంది. రైతు తెచ్చుకోవాలి కాబట్టి. చిన్న ఎనాలజీ నేను చెప్తున్నా. ఉపమానంగా చెప్తున్నాను నేను. భారం పడుతుంది. హ్మ్. భారం పడుతుంది కాబట్టి నేను తెప్పించుకోవడానికి ఇష్టపడను. అవును. ఎందుకు నేను $1,00,000 కట్టి హ్మ్. మళ్ళీ ఎంప్లాయీని తెచ్చుకోవడం ఎందుకు? నేను లోకలోడికే ఇస్తాననుకుంటా. అవును. అక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి అన్ని డబ్బులు ఇచ్చే బదులు లోకల్‌లోనే పని సరిగ్గా వచ్చినా రాకపోయినా ఏదో నేను చేయించుకుంటాను. హ్మ్. అంతంత భారాన్ని మోయలేను హ్మ్. అనుకుంటాను. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే హ్మ్. నా పంట మొత్తం సంవత్సరం వేసిన పంటకు వచ్చేది కూడా $1,00,000. ఎగ్జాక్ట్‌లీ. అట్లాంటప్పుడు $1,00,000 వాళ్ళకిచ్చి నేను పండించుకునేదేముందన్న ఆలోచన కూడా నాకొస్తది. హ్మ్. కాకపోతే ఇక్కడ ఆయన చెప్పింది ట్రంప్ చెప్పింది ఏంటంటే 3 ఇయర్స్‌కి వ్యాలిడిటీ ఉంటది వీసా. హ్మ్. అంటే 3 ఇయర్స్‌లో నువ్వు సంపాదించుకున్నంత సంపాదించుకో కానీ $1,00,000 మాత్రం మనకు అంటే కట్టాలి. ఇంకొకటి ప్రకటించడం జరిగింది. హ్మ్. సో, హెచ్-1బీ రెన్యువల్‌కి మళ్ళీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అవును. సో, అవును. మరి ఇది ఓన్లీ సింగిల్ టైమ్ మాత్రమే ఈ పేమెంట్ ఉంటుంది సో, అని చెప్పి వన్ టైమ్ చెప్పారు. ఇప్పటి వరకు మనకందిన సమాచారం హ్మ్. ప్రకారం ఏంటంటే ఒక్కసారికి కట్టాలి. అవును. ఈ $1,00,000 ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు హ్మ్. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి ఇది వర్తించదు. ఓకే. ఎవరైతే మొన్న 28 సెప్టెంబర్ ఏదైతే ప్రకటన వెలువడిందో అప్పటి నుంచే ఇది అమల్లోకొస్తుంది. ఓకే. అంతకుముందు వెళ్ళిన వాళ్ళకు హ్మ్. అమల్లోకి రాదు. హ్మ్. రెన్యువల్‌కి అమల్లోకి రాదు. 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్‌కి కూడా అమల్లోకి రాదు. అది ఓకే. ఇప్పుడున్న సిట్యుయేషన్. ఓకే. రేపెలా ఉంటుందో మనకు తెలీదు. చెప్పలేము. సో, ఆయన ఎప్పుడు ఏం రోజుకో మాట్లాడతారో నిబంధన రావచ్చు. రోజుకో ఎగ్జాక్ట్ నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అవ్వచ్చు. యాహ్! సో, ఇలాంటి పరిస్థితులలో ఎవరికి నష్టం వస్తుంది అంటే, ఎవరైతే పని చేయించుకుందామన్న కంపెనీలున్నారో, ఇక్కడ నేను చెప్పిన ప్రకారం రైతున్నారో, హ్మ్. వాళ్ళకు విపరీతమైన నష్టం. ఓహ్! పెద్ద రైతులకు ఓకే. హ్మ్. అమెజాన్ లాంటి రైతులకి, హ్మ్. అమెజాన్ అనుకోండి, ఐబీఎం అనుకోండి, యాక్సెంచర్ అనుకోండి, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఓకే. వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. హుహు. కానీ చిన్న చిన్న కంపెనీలు, ఎవరో ఒక సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళకి రీసెర్చ్ చేసుకోవడానికి ఒక అబ్బాయో ఎవరో కావాలి ఇక్కడి నుంచి. హ్మ్. ఆయనదేదో చిన్న కంపెనీ లాగా పెట్టుకొని చేస్తా ఉన్నారు. ఆయనకి $1,00,000 కట్టడం అంటే అయ్యే పనేనా? హుహు. ఆయన కట్టి తీసుకొని రావాలి. సో, హ్మ్. అట్లాంటప్పుడు ఏం చేస్తాడు? డ్రాప్ అవుతాడు. హ్మ్. కానీ ఇది వాళ్ళకు నెగెటివ్ అయినా, అందులో మనకొక పాజిటివ్ అంశం ఒకటుంది. హుహు. ఇలా మనల్ని అక్కడికి తీసుకువెళ్ళాలి అంటే డబ్బులు ఖర్చవుతుంది కాబట్టి, వాళ్ళు ఇక్కడే ఇంకొక కంపెనీ నెలకొల్పడం గాని, హుహు. లేకపోతే ఆ వర్క్‌ని ఇక్కడ అంటే ఇంకొక లెవెల్‌కి థర్డ్ పార్టీకి ఇవ్వడం గాని జరిగే అవకాశాలైతే ఉన్నాయి. అంటే అంటే ప్రాజెక్ట్స్ వైస్ ప్రాజెక్ట్స్‌కి అన్నట్టు. ఇక్కడికి పంపించే అవకాశం ఎక్కువ గాని, ప్రాజెక్ట్‌లొచ్చే అవకాశాలు ఎక్కువ ఎక్కువుంటాయి. ప్రాజెక్ట్‌లొచ్చే అవకాశం ఉంది. ఎక్కువ హుహు. కంపెనీలు ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఓకే. కూడా ఓకే. ఉంది. గుడ్ సైన్ అది. గుడ్ సైన్. ఒక రకంగా మనకి బెనిఫిట్ అవుతుంది. హుహు. ఎందుకు అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళకే ఖర్చు కాబట్టి. అవును. అసలు ఇదంతా పరిస్థితి ఎందుకొచ్చింది? ఎందుకు ట్రంప్ ఎందుకంత కోపంగా ఉన్నాడు మన మీద అంటే, హ్మ్. మన ఒక్కరి మీదే గాదు. ఇది అందరికి. ఈ వీసా అనేది అందరికి. వీసా ఫీజ్ అనేది ప్రపంచ దేశాలన్నిటికి. కానీ ప్రాబ్లమ్ ఏమొస్తుంది అంటే, ఆల్‌మోస్ట్ 70% ఆఫ్ ద ఐటీ జాబ్స్ ఆర్ ఆల్రెడీ క్యాప్చర్డ్ బై ద ఇండియన్స్. ఓకే. అక్కడ. ఇండియన్స్. సపోజ్ నేను ఇండియన్, మీరు అమెరికన్ అనుకుంటే, హ్మ్. మీరు ఇంటర్వ్యూకెళ్తే, హ్మ్. మీరు ఇంటర్వ్యూకెళ్తే, మీకు నాకు సమానమైన స్కిల్ ఉంది. హ్మ్. సమానమైన తెలివితేటలు ఇద్దరం ఇంటర్వ్యూ బాగా చేసాం. కానీ మీరు $2,00,000 అడుగుతున్నారు సంవత్సరానికి. హ్మ్. నేను $1,00,000తో తృప్తి పడుతున్నాను. సో, హ్మ్. ఆబ్వియస్‌గా యజమాని ఆ కంపెనీ ఓనర్ ఎవరికి నాకే జాబ్ ఇస్తాడు. అవును. ఇలా ఏం జరుగుతుందంటే ఆ కంపెనీలకు లాభం కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇండియన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఇండియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారో ఒక అమెరికన్‌కి జాబ్ పోతుంది. పోయినట్టు. ఎప్పుడైతే అమెరికన్ జాబ్ పోయిందో అల్టిమేట్‌గా వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది. అక్కడ లోకల్ నుంచి కంప్లీట్‌గా వాళ్ళకి వ్యతిరేకత మొదలవుతుంది. మా జాబులన్నీ తీసేసుకుంటున్నారు అన్న ఒక వివక్ష స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఎక్కడి నుంచో వచ్చి మా జాబులు తీసేసుకుంటున్నారు అన్న దానికి ట్రంప్ ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నాడు. హ్మ్. అగ్నికి ఆజ్యం పోసినట్టు. సో, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్ వస్తున్నారు. నిజానికి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా ఎవరికైనా జాబ్‌లు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ ఆయన ప్రాబ్లమ్ ఏంటి అంటే మా జాబులు తీసేసుకున్నారు. తక్కువ రేటుకి చేస్తున్నారు కాబట్టి. హ్మ్. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన ఏం చేసి ఉండాల్సింది అంటే, హ్మ్. మీరు ఒక స్కిల్డ్ ఎంప్లాయీని ఇండియా నుంచి తెచ్చుకోవాలి అంటే, ఒక స్కిల్డ్ ఎంప్లాయీని ఇండియా నుంచి తెచ్చుకోవాలి అంటే, అతనికి కూడా సమానమైన వేతనం అమెరికన్‌కి ఎలా ఇస్తున్నారో అలానే ఇవ్వాలి అని ఒక నిబంధన పెట్టాల్సింది. హ్మ్. యాహ్! అప్పుడింత తగ్గేది. ఇప్పుడు మీరు 2,00,000కి మీరు ఒప్పుకుంటే, మీకెంత యావరేజ్‌గా ఎంత సాలరీ ఉంటుందో ఒక అమెరికన్‌కి, అదే సాలరీ ఇండియన్‌కి కూడా ఇస్తే ఈ సమస్య రాకపోయేది. హ్మ్. కానీ ఆయనేమంటున్నాడు, కంపెనీకి ఖచ్చితంగా $1,00,000 కట్టాల్సిందే అంటున్నాడు. అది చాలా పెద్ద భారం. హ్మ్. వాళ్ళకే సమస్య అవుతుంది. ఎలా సమస్య అవుతుంది ఇండైరెక్ట్‌గా అంటే, ఎప్పుడైతే ఇన్‌కమ్ జనరేట్ అవ్వలేదు. ఇన్‌కమ్ జనరేట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? అక్కడ పనులు జరగవు. ఇప్పుడు రాను రాను ఏమవుతుంది, మన వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోంగానే ఎగేసుకొని ఎళ్తున్నారు. అవును. ఎంఎస్ అయిపోంగానే లాస్ట్ టైమ్ అనుకుంటా లాస్ట్ ఇయర్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బస్ ఎక్కినట్టు ఎక్కినారు జనాలు. 1000 మంది, 2000 మంది రోజుకు వెళ్ళడం. వీళ్ళందరూ ఎంఎస్‌సి చేయడం
బట్ ఎంఎస్ చేయడం అనే నెపంతో జాబ్ కొడదామని వెళ్తున్నారు. వాళ్ళ ఫైనల్ ఎగ్జాక్ట్లీ. అంటే టార్గెట్ ఇంకా ఎంఎస్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఎక్కడైనా పీజీ చేసినా కూడా మళ్ళీ ఏదో ఒక దాంట్లో అక్కడ ఎంఎస్ చేసి అక్కడ జాబ్ తెచ్చుకొని అక్కడ స్థిరపడాలనేది ముఖ్యమైన కారణం. అంతే. కారణం బయటికి మాత్రం ఎంఎస్ చేయడానికి వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇలా వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ H1 జాబ్‌లో ఏదో ఒకటి చేసుకుంటారు. దాని ద్వారా ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. రెంట్‌లు కడుతున్నారు కదా! హౌస్ రెంట్‌లు కడుతున్నారు. అవును. ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు. బట్ ఇప్పుడు మనం వెళ్ళకపోతే, మనం చేయకపోతే, వాళ్ళు కూడా చేయకపోతే స్కిల్ అంతా ఇక్కడే ఉండి సాలరీలు జనరేట్ అవ్వక, రెంట్‌లు రాక రియల్ ఎస్టేట్ తగ్గుముఖం. రియల్ ఎస్టేట్ అల్టిమేట్‌గా తగ్గిపోతాం. అవును. అల్టిమేట్‌గా ఒక రియల్ ఎస్టేట్ అనే వ్యవస్థ కుప్పకూలుతున్న టైంలో అన్ని రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి అంతకు ముందున్నంతగా లేదు. నిజానికి అంత హైప్‌లో అయితే లేదు. ఇప్పుడు దాని ప్రభావం ఎక్కడ పడుతుందని మనం అనుకుంటున్నాం? భూముల రేట్లు తగ్గుతున్నాయని మాత్రమే మనం అనుకుంటున్నాం. కానీ మా ఇంటికొచ్చిన పెయింటర్ ఏడుస్తూ చెప్పిన మాట ఏంటి అంటే, "సార్ అంతకుముందు మాకు నెలకు నెల రోజుల పని దొరికేది. ఇప్పుడు నెలకు 10 రోజులు పని దొరకడమే గగనం అవుతుంది సార్" అంటున్నాడు. ఓకే. ఏంటి ఇండైరెక్ట్‌గా ఎక్కడో రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడో చిన్న మార్పు అది లాస్ట్ పెయింటర్ వరకు కూడా పడుతుంది. ప్రతి ఒక్కరి మీద పడుతుందండి. అతను గృహప్రవేశం చేస్తే ఆ గృహప్రవేశం మీద ఆధారపడి 100 మంది బ్రతుకుతారు. అవునా కదా! సో ఇది ఇండైరెక్ట్‌గా ఆర్థికంగా మనకు ఎకనామీ మీద ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. సేమ్ పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో అమెరికా కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు అలాగే మొండిగా ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పనులు జరగవు. ఉన్న స్కిల్ అంతా వాళ్ళు తీసుకోకపోతే రాదు కదా! ఎగ్జాక్ట్లీ. $1,00,000 కట్టి తీసుకొచ్చే పొజిషన్‌లో లేరు. బట్ ఈ నిబంధనల వల్ల అమెరికాకి ఇంకొక నష్టం కూడా ఉండొచ్చు కదా! ఎందుకంటే ముఖ్యమైన స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన భారతీయులే ఉన్నారు అమెరికాలో. ఎగ్జాక్ట్‌లీ. మన భారతీయుల వల్లనే అమెరికా ఇంకా అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీ అయ్యింది. అవును. సో ఇప్పుడు ఈ నిబంధన వల్ల ఇప్పుడు ఎవరైతే కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళు మంచి స్కిల్డ్ పీపుల్ ఉన్నారో మరి వాళ్ళు వెళ్ళకపోతే మరి డెవలప్మెంట్ ఆగిపోద్ది కదా అమెరికాకి. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఈ ట్రంప్ యొక్క మెయిన్ నేచర్ ఏంటి అంటే పడదు. మనం అంటే పడదు. ఇక్కడ మన వాళ్ళు వచ్చి చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. లోకల్ భావన, ప్రాంతీయ భావన తీసుకొస్తున్నాడు. మొదటి నుంచి కూడా ఆయన గెలిచింది కూడా ప్రాంతీయ భావన మీదనే. ఏదైనా వాళ్ళు ప్రాంతీయులకి మాత్రమే దక్కాలని. సో పర్యావసనాలు ఆలోచించట్లేదు ఆయన. ఎప్పుడైతే పర్యావసనాలు ఆలోచిస్తే మీరు నేను అన్నట్టు ఆల్ ద సీఈఓస్ ఆల్మోస్ట్ ఐటీ కంపెనీ సీఈఓస్ ఐబీఎం తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ ఏది తీసుకున్నా కూడా ఇండియన్సే ఉన్నారు సీఈఓలుగా. అంటే మేధ అక్కడికి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఈ నిబంధన తర్వాత కూడా 2 కంపెనీలు మన భారతీయులే నియమించింది సీఈఓలుగా. అవును. అవును. సో మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు మరి? వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది ఏముంది? హ్యాపీగానే ఉన్నారు కదా వాళ్ళు. మేధ ఇంటెలెక్చువాలిటీ అంతా అక్కడే ఉంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏమి ఇష్యూ లేదు. ఓకే. కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఇష్యూ. కొత్తగా ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకు ప్రాబ్లమ్. ఇప్పుడు ఎవరికి సమస్య ఎగ్జాక్ట్‌గా అంటే 2 సంవత్సరాల క్రితం ఎంఎస్ కోసం బయలుదేరి అప్పులు చేసి, పేరెంట్స్ అప్పులు చేసి, లేకపోతే ఇంకో ఆస్తులమ్మో 2 సంవత్సరాల క్రితం ఎంఎస్ కోసం బయలుదేరిన వాళ్ళకి వస్తుంది సమస్య ఇప్పుడు. వాళ్ళకి కొంత కోటా ఉంటుంది. ఆల్మోస్ట్ 4,00,000 లాస్ట్ టైమ్ 4,00,000 అప్లికేషన్స్ వస్తే 85,000 వీసాలు వాళ్ళు ఇచ్చారు. అంటే ఎంటైర్ వరల్డ్‌కి. ప్రపంచం అంతా అన్ని అప్లికేషన్స్ పెట్టుకుంటే 85,000 వీసాలు వాళ్ళు ఇచ్చారు. లాటరీ సిస్టమ్ తర్వాత ఇవన్నీ తర్వాత. ఆ 85,000లో 70% వీసాస్ మన ఇండియన్సే. అది కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. సో మనమే 70% క్యాప్చర్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. సో మనమే ఎక్కువ వెళ్తున్నాం. అండ్ ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాల వల్ల కూడా మనం అంటే కొంత ప్రాబ్లం, మనం అంటే కొంత పడట్లేదు ఆయనకి. సో అవన్నీ కూడా కలిసి వచ్చి ఇప్పుడు $1,00,000 కడితేనే మీరు రావాలి. యాక్చువల్‌గా ఆయన మనస్తత్వాన్ని సైకలాజికల్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన ఒకప్పుడు రియాలిటీ షో నడిపించిండు. 2004 ఆ టైంలో ఒక రియాలిటీ షో నడిపించిండు ఆయన. ఆ రియాలిటీ షోలో ఏందంటే యూ విల్ బి ఫైర్డ్ అని అంటాడు ఆయన. ఫైర్డ్, యూ ఆర్ ఫైర్డ్. యూ ఆర్ ఫైర్డ్ అంటే నువ్వు వెళ్ళిపో అన్నట్టు. ఇక్కడ నువ్వు ఫైర్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని టాస్క్‌లు చేయాలి వాళ్ళక్కడ. రియాలిటీ షో అంటే మన 'బిగ్ బాస్' షో లాగా కొన్ని టాస్క్‌లు చేయాలి. అలాంటి టాస్క్‌లలో ఇప్పుడు టాస్క్ ఏంటి అంటే మన వాళ్ళు అమెరికా వెళ్ళాలంటే $1,00,000 కట్టాలి. లేకపోతే యూ ఆర్ ఫైర్డ్. అట్లాంటి మెంటాలిటీ ఆయనది. సో నువ్వు ఏదో ఒకటి చేస్తేనే అక్కడికి రాగలవు. నువ్వు రావాలి అంటే $1,00,000 కట్టాల్సిందే. ఇది. ఓకే. సో ఓకే. ఇది నిబంధన. దీనికి వచ్చే పర్యవసనాలు. సో అమెరికాకి ఏ విధంగా లాభం చేకూరుతుంది దీనివల్ల? అమెరికాకి లాభం చేకూరుతుంది అని వాళ్ళు అనుకుంటున్న భ్రమ ఏంటి అంటే, ఒక ఇల్యూజన్ ఏంటి అంటే అక్కడి వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుంది. అదొకటే. అక్కడి వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుంది. ఇండియన్స్ రారు. ఇండియన్స్ తగ్గుముఖం పడతారు అని చెప్పి. కానీ అక్కడి వాళ్ళకు ఎంప్లాయ్‌మెంట్ దొరికినా కొద్దిసేపట్లో ఈ భ్రమలు తెర తొలుగుతాయి కదా! నాకు కావాల్సిన వర్క్ మీరు చేయకపోతే
నేనెందుకు పెట్టుకుంటాను? ఎందుకు మీకు సాలరీస్ ఇస్తాను? నాకు వర్క్ దగ్గర, క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిందే గదా! ఇండియన్ 12 గంటలైనా పని జేయడానికి, ఒక రోజుకు 12 గంటల నుంచి 16 గంటలు పని జేయడానికి ఇష్టపడతాడు. అవును. మన జీన్స్‌లోనే మ్యాథ్స్ ఉంది. హ్మ్. మన జీన్స్‌లోనే మ్యాథ్స్ ఉంది. మనం ఎక్కడికెళ్ళినా లెక్కలు చేయడంలో గాని, అనలిటికల్ గాను అండ్ హార్డ్ వర్క్‌లో గూడా వి ఆర్ నంబర్ 1 ఎక్కడికెళ్ళినా గూడా. ఆ నేచర్ వాళ్ళకి లేదు. ఆల్రెడీ విలాసాలకు అలవాటు పడిపోయారు. చాలా కంఫర్ట్‌కి అలవాటు పడిపోయారు. వాళ్ళు ఎంతవరకు చేస్తారు అన్నది చూడాలి. సో, మొత్తానికైతే ఇది అమెరికా డెవలప్‌మెంట్ మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది కదా! ఖచ్చితంగా చూపిస్తది. లాంగ్ టర్మ్‌లో వీళ్ళేదో వస్తుందనుకుంటున్నారు. ఈ $1,00,000 కట్టేవాళ్ళు ఎంతమందొస్తారు ముందు? హ్మ్. ముందసలు కట్టడానికి ఎంతమందొస్తారు? ఇప్పుడు యెస్. ఇంతకుముందు మనం జూస్తే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలోనే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికెళ్తే ఊరికొకళ్ళు ఎళ్తారు హెచ్-1. అవును. నిజంగానే. ఇప్పుడెవరెళ్తారు? హ్మ్. ఇప్పుడెవరు కట్టాలి? $1,00,000 ఎవరు కట్టాలి? ఎవరు స్పాన్సర్ చేయాలి? పోనీ $1,00,000 కట్టారు మీరు. మీరెళ్లి అక్కడ 3 సంవత్సరాల్లో సంపాదించేదెంత? హ్మ్. నిజమే. మరి సంపాదించి ఖర్చు ఖర్చు, సేవింగ్స్ ఎంత? హ్మ్. ఇవన్నీ మిగులుతాయా మీకు? హుహు. దాని బదులు ఇక్కడే కూలో నాలో చేసుకుంది బెటర్ గదా! ఓకే. సో, ఇప్పుడు మనం మాట్లాడాలనుకుంటే మన ఇండియా గురించి మాట్లాడదాం. ఎగ్జాక్ట్‌లీ. ఇండియాకున్న ప్లస్‌లేంటి? మైనసేంటి? ఈ యెస్. నిబంధన వల్ల? సో, ఇండియాకున్న ప్లస్ ఏంటి అంటే, హ్మ్. మనకు వర్క్ రాబోతది. ఖచ్చితంగా ఎవరైనా ఖర్చు తగ్గించుకోవాలనే చూస్తారు. హ్మ్. ఎవరైనా సరే. ఎంత అభిమానం ఉన్నా, హ్మ్. దేశాభిమానం ఉన్నా, ఏదున్నా మరీ $1,00,000 పెట్టయితే పెట్టి వెళ్ళరు. సో, వెళ్ళరు. మనకు ఏంటి అంటే, నేను ఇప్పుడు ముఖ్యంగా మన యూత్ ఎవరైతే ఉన్నారో, చాలా మందికున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, హ్మ్. పోస్ట్‌పోన్ మెంటాలిటీ. హ్మ్. ఈ పోస్ట్‌పోన్ మెంటాలిటీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, హ్మ్. బీటెక్ అయిపోంగానే హ్మ్. ఏదో ఒక జాబ్ చేయడం ఎందుకు, కాసేపు టైమ్ పాస్ చేద్దామని ఎంటెకో, ఎంఎస్సో చేయడానికి బయలుదేరుతున్నారు. తర్వాత ఏమొస్తుందో చాలా మందికి తెలీదు. హ్మ్. నిజానికి జాబొస్తదా? రాదా? అని చాలా మందికి తెలీదు. ఈ ఎంఎస్ చేయడానికి యూకేకి, ఆస్ట్రేలియాకి ఎక్కడెక్కడికో వెళ్తారు. ఇప్పుడు అమెరికాకి వెళ్తారు. కానీ ఈ ఎంఎస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి బీటెక్ వాళ్ళలాగానే జాబులు చేయాల్సొస్తుంది ఇక్కడ ఇప్పుడు రేపు. సో, ఆ ఎంఎస్‌ని చేయనట్టే. ఇప్పుడు రేపు అంతే జాబ్ గదా! తీసుకోవాలి. మీరు లండన్ ఎళ్లారు. ఎంఎస్ చేసొచ్చారు. నేను బీటెక్ చేశాను. నేను ఒకటే ఇక్కడ. హ్మ్. మీకేం ఎక్కువ జీతం, నాకేం తక్కువ జీతం ఉండదు. సేమ్ సాలరీ ఉంటది. హుహు. అక్కడ జాబ్స్ దొరికితే వేరు. కానీ హ్మ్. ఇక్కడికొచ్చిన తర్వాత అందరం సమానమే. హ్మ్. సో, మన వాళ్ళు అన్ని ఆశలు పెట్టుకోకుండా ఇక్కడే కష్టపడితే బోలెడన్ని జాబులు. హుహు. ఒక్కొక్కరు ఆల్రెడీ జాబులు చేస్తున్న వాళ్ళే 2, 3 జాబులు చేస్తున్నారు. హ్మ్. అవును. అవును. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు 2, 3 జాబులు చేస్తున్నారు. హ్మ్. అంటే ఎంప్లాయ్‌మెంట్‌కి ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ కూడా స్టార్ట్ అవుతది. చెప్పినట్టుగా అక్కడున్న వర్క్‌ని ఇక్కడికి పంపిస్తారు. ఏదో ఓకే. రకం కన్సల్టెన్సీ ద్వారానో, ఎట్లనో పంపిస్తారు. ఆ వర్క్ మనం చేసే అవకాశం కూడా అయితే ఉంది గదా! హ్మ్. మన కోసం అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఇప్పుడు. హుహు. ఎంప్లాయర్‌కి నష్టం జరుగుతుందక్కడ. ఎంప్లాయరే మన ఫీస్ కట్టాలి. హెచ్-1బీ ఫీస్ ఎవరు కడతారు? జాబ్ ఇచ్చే అతను కట్టాలి. అతనికే నష్టం జరుగుతున్నప్పుడు ఈ $1,00,000 కట్టే బదులు అది ఇండియాకు ఔట్‌సోర్స్ చేస్తే బావుంటుంది అన్న హుహు. ఆలోచన వస్తది కాబట్టి వాళ్ళు ఔట్‌సోర్స్ చేస్తారు కాబట్టి మనం టెక్నాలజీతో రెడీగా ఉండాలి. ఇప్పుడు ఓకే. ట్రెండింగ్ టెక్నాలజీస్ స్కిల్స్ ఏంటి? పెంచుకోవాలి. స్కిల్స్ స్కిల్ సెట్ పెంచుకోవాలి. ఉంటే ప్రాబ్లమే లేదు. ఎక్కడున్నా బేసిక్ ప్రాబ్లమ్ ఉండదు. ఎగ్జాక్ట్‌లీ. బేసిక్‌గా అమెరికన్స్ కాబట్టి ఇంగ్లీష్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. హుహు. సో, ఇంగ్లీష్‌లో మంచి పట్టు సంపాదించగలిగితే హ్మ్. టెక్నాలజీ ఏది నేర్చుకున్నా దానికి ఆపర్చునిటీ ఖచ్చితంగా. లాంగ్వేజ్ ఈస్ ద ఓన్లీ బ్యారియర్ గదా! ఆ! ఇప్పుడున్న ఆన్‌లైన్ టైమ్‌లో ప్రతీదీ మనం మాట్లాడగలుగుతాం. అవును. స్పష్టంగా అర్థం కావాలి, అడగగలగాలి, క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ చేసుకోగలగాలి. అదొక్కటి మనం బ్యారియర్ కమ్యూనికేషన్ ఒకటి చేయగలిగితే చేయగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. టెక్నాలజీ ఏదైనా టెక్నాలజీలో మంచిగా ఒక స్కిల్ సంపాదించుకుంటే ఆబ్వియస్‌గా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉండే అవకాశం ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్నవాళ్ళు హ్మ్. సో, ఆల్రెడీ చదువుకుంటుంటారు. ఇప్పుడు హ్మ్. ఎంఎస్ హ్మ్. చేస్తూ ఉంటారు. హ్మ్. లేదంటే చిన్న చిన్న జాబులు చేస్తూ హ్మ్. ఉంటారు. వాళ్ళకి హెచ్-1బీ లేదనుకుందాం. అవును. సో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళక్కడైతే ఉండలేరు. ఈ $1,00,000 కడితే గాని వాళ్ళక్కడ ఉండలేరు. అవును. సో, అవును. వాళ్ళెలాగో సంవత్సరమో, 2.5 సంవత్సరాలకో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాకొచ్చేయాల్సిన రావాల్సింది. పరిస్థితొస్తుంది. రావాల్సింది. మరి వాళ్ళేదైతే ఊహించారో హ్మ్. అమెరికాలో మాకీ లైఫ్ ఉంటుందని, ఆ లైఫ్ మరి ఇండియాలో ఉంటుందా? అదే జాబ్ హ్మ్. అంటే ఆ సాలరీ బేసిస్ కానివ్వండి, లేదంటే ఆ జాబ్ ఏదైతే వాళ్ళు మైండ్‌లో అనుకోనెళ్ళుంటారో, ఆ జాబ్స్ మన ఇండియాలో దొరుకుతాయా మరి వాళ్ళకి? సో, దొరుకుతాయా? దొరకవా? అనే దానికన్నా వాళ్ళకి ఇప్పుడున్న ఈ ట్రంప్ ప్రకటన ప్రకారం అయితే ఏంటి అంటే, హ్మ్. వాళ్ళు స్టూడెంట్స్ అయినా గూడా వాళ్ళకు హెచ్-1బీ వీసా కోటాలో కొంత కోటా ఉంటుంది. హ్మ్. వాళ్ళకు ఎంతో కోటా ఉంటుంది. ఆ హ్మ్. కోటా ప్రకారం వాళ్ళకి వీసా అలొకేట్ అవుతుంది. హ్మ్. కానీ వాళ్ళ ఫీజు గురించి హ్మ్. స్టూడెంట్స్‌కి రేపు రాబోయే ఫీజు గురించి ఆయన ఎక్కడ ఇక మాట గాని, ఎలాంటి ప్రకటన గాని రాలేదు. ఓకే. నార్మల్ పీపుల్‌కి హెచ్-1బీ వీసా ఫీజు ఇది. హ్మ్. బట్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఫీజెంత అన్నది ఒక ప్రకటన అయితే అఫీషియల్‌గా ఎక్కడ రాలేదు. ఓకే. సో, ఆ ప్రకటన వచ్చినా రాకపోయినా నేను చెప్పేది ఏంటి అంటే, హ్మ్. గెట్ రెడీ విత్ ద సబ్జెక్ట్. ఓకే. మనకు సబ్జెక్ట్ ఉంటే హ్మ్. అమెరికా ఒక్కటే కాదు. రేపు చైనా గూడా ఆపర్చునిటీస్ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్‌లీ. కే వీసాని యాహ్! కొత్తగా ఇంట్రొడ్యూస్ ఓపెన్ చేసేసారు. చేసింది. చైనా, రేపు కెనడా, ఇంకో కంట్రీ. ఆబ్వియస్‌గా ఇక్కడ ఒక డోర్ మూసుకుంది అంటే 100 డోర్‌లు ఓపెన్ అవుతాయి.
ఖచ్చితంగా ఒక డోర్ మూసుకుందంటే ఇంకో చోట మనకు ఆపర్చునిటీస్ వస్తానే ఉంటాయి. హ్మ్. సో, మనం ఒక్క దేశాన్నే పట్టుకొని, ఒక్క ఇంటినే ఇదే అవ్వాలి, ఇక్కడే ఉండాలి అని కూర్చుంటే అవ్వదు. బి సో, డైనమిక్. నాట్ ఓన్లీ అమెరికా, దేర్ ఆర్ మెనీ అదర్ కంట్రీస్. మన ఇండియానే ఉంది. ఇంకా మనం ఇండియానే ఉంది. రేపు చ అమెరికానే వీసాల కోసం ఇండియాకి లైన్‌లో రావచ్చు. కడతదేమో. మన ప్రధాని మోడీ ఆన్ సైట్‌కి లాంటి వాళ్ళుంటే ఎలాగైతే ఇండియా వాళ్ళు అమెరికాకెళ్తున్నారో, వచ్చే ఇప్పుడు ఆన్ అవకాశం సైట్ మీద ఉండొచ్చు. అమెరికా వాళ్ళు ఇండియాకి రావచ్చు. రావచ్చు. వచ్చే అవకాశం కూడా అవకాశాలు చాలా ఉండొచ్చు. ఉన్నాయి. యెస్. ఆ రోజులు గూడా ఉండొచ్చు. సో, భయపడేదేం లేదు. హ్మ్. ఏదైనా గూడా స్కిల్ ఒకటి నేర్చుకోవాలి. హ్మ్. ఖచ్చితంగా స్కిల్ నేర్చుకోవాలి. హ్మ్. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. హ్మ్. మన యువత ఎక్కడికో వెళ్ళాలి అని కాకుండా హ్మ్. చాలా మందికి నేనిచ్చేదేంటి అంటే, బీటెక్ అయిపోగానే ఫాదర్ ఇచ్చిన డబ్బులతో ఎంఎస్ చేయడానికి కాదు మీరు వెళ్ళాల్సింది. హ్మ్. బీటెక్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల జాబ్ చేసి, ఆ 2 సంవత్సరాలలో సేవింగ్స్ చేసుకొని దాంతో వెళ్ళండి. హ్మ్. నేను ఈరోజు కూడా ఒక పేరెంట్స్‌తో మాట్లాడాను. వెళ్తానంటున్నాడండి, ఎంఎస్ చేస్తా అంటున్నాడంటే, ఆయనతో మాట్లాడితే, ఆ పిల్లాడితో మాట్లాడితే నాకు తెలిసింది ఏంటంటే, ఇట్స్ ఎ సైకాలజీ ఆఫ్ ప్యూర్‌లీ పోస్ట్‌పోన్‌మెంట్. హుహు. ఇక్కడుంటే జాబ్ చేయమంటారు. ఏదో ఒకటి చేయమంటారు. నాకెందుకు ఇప్పుడొచ్చిన బాధ. అక్కడికెళ్దాం. ఏదో ఒక లైఫ్ 2 ఏళ్ళు చేద్దాం. నీకిక్కడ బీటెక్ 4 ఏళ్ళదే 5 ఏళ్ళు పట్టింది. అక్కడ 2 ఏళ్ళు పడితే ఎంత టైం పడుతుంది? అది కూడా బట్ గమనించాలి గదా! స్టిల్ అక్కడికెళ్తే చదువుకోవడం మాత్రమే ఉండదు కదా! అక్కడికెళ్లి పార్ట్ టైమ్ హార్డ్ చేయాలి. జాబ్స్ చేస్తారు. హార్డ్ జాబ్స్ చేయాలి. హార్డ్ జాబ్స్. ఇక్కడ మనం ఎంత విలాసవంతంగా ఉంటాం మన ఇండియాలో. హ్మ్. మన పేరెంట్స్ మనకి డబ్బులిచ్చి చదివిస్తూ ఉంటే, మనం ఇంటికెళ్ళి వాళ్ళు వండిపెట్టింది తిని, హ్మ్. పడుకొని, మళ్ళీ కాలేజ్‌కెళ్ళి చిల్లు కొట్టి, బంక్ కొట్టి ఎన్నో ఉంటాయి. అవును. అలాంటిది యూఎస్‌లో ఉండదు కదా! ఎంఎస్ చేస్తే అలాగా. జాబ్ జాబ్ చేసుకోవాలి, చేయాలి. పని జాబ్ చేస్తూ చేయాలి. చదవాలి, చదువుకున్న తర్వాత కార్లు ఒక కడగాలి. ఆ! కార్లు ఎన్ని తుడవాలి. ఎన్ని పనులుంటాయి. ఉంటాయి. సో, చేస్తాం. ఇన్ని చేసి కూడా ఎందుకు ఒక అక్కడికెళ్ళాలనుకుంటున్నారు? ప్రెస్టీజ్, ఫాల్స్ ప్రెస్టీజ్. మా హ్మ్. పక్కింటి ఆయన కొడుకెళ్ళాడు. మా కొడుకు గూడా పంపించాలి. హ్మ్. మా సర్పంచ్ గారి అమ్మాయి ఎళ్ళింది. మా అబ్బాయిని గూడా పంపించాలి. హ్మ్. అంతే. అలా అంతకు వెళ్తే ప్రెస్టేజ్. జస్ట్ ప్రెస్టీజ్. అక్కడికెళ్లి ఏ పనైనా చేయండి. మా అక్కడ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అదొక్కటి అమెరికాలో చెప్పుకోవాలి. అమెరికాలో ఉండడం చెప్పుకోవడానికి. ఓకే. నిజానికి చాలా మంది ఇప్పుడున్న పిల్లలు సఫర్ అవుతున్నారు. హ్మ్. ఎంఎస్ అయిపోయింది. ఏం చేయాలో తెలీదు. ఆడ్ జాబ్స్ అన్నీ గూడా ఇల్లీగల్ జాబ్సే అవన్నీ. అవేం లీగల్ జాబ్స్ ఏం కాదు గదా! ఓకే. సో, ఏదో ఒక రోజు తప్పదు. అలా అని వీళ్ళు పర్మనెంట్‌గా అక్కడ ఉండలేరు గదా! అంతేగా. సో, ఎప్పటికైనా రావాల్సిందే కాబట్టి, ఈ ఒక్క కంట్రీ క్లోజ్ అయింది అంటే, మనకింక జర్మనీ ఉంది ఆపర్చునిటీస్‌కి, హ్మ్. లాంగ్వేజ్ నేర్చుకుంటే జాబ్స్ ఒస్తాయి. కెనడా ఉంది. మనం అనుకున్నట్టుగా చైనా ఆల్రెడీ ఓపెన్ చేస్తా ఉంది. హ్మ్. సో, ఏమవుతుంది? మన స్కిల్ ఉన్నోడు ఎక్కడైనా బతకచ్చు. సో అసలు ఇండియన్ అనేవాడు ఏ మూల పడేసినా బతకొచ్చు. ఎట్లాగైనా ఎగ్జాక్ట్‌లీ. బ్రతకొచ్చు. యాహ్! సో, మొత్తానికి ఒక కంక్లూషన్ ఇవ్వాలి అనంటే హెచ్-1బీ హ్మ్. వీసా ఈ అంశానికి సంబంధించి అండ్ అలాగే ఇంకా ఎవరికైనా అరే! నేను ఎలాగైనా అమెరికాకెళ్ళాలి, హ్మ్. లేదంటే నేను వెళ్లి అక్కడ మంచి జాబ్ తెచ్చుకోవాలి, నాకు ఎలాగైనా హెచ్-1బీ కావాలి, హ్మ్. $1,00,000 సరే హ్మ్. అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటున్న మాటలేంటి? హ్మ్. వెళ్ళండి. వెళ్ళండి కానీ, ఆ $1,00,000 మీరు జాబ్ చేసి సంపాదించి వెళ్ళండి. హ్మ్. పేరెంట్స్‌తో మాత్రం పెట్టించకండి. ఎందుకంటే, మీరు జాబ్ చేసినప్పుడు ఇక్కడ కొంత ఎక్స్‌పీరియన్స్ ఒస్తది మీకు. ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు యాడ్ అయిందో, మీకు ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చిన కాన్ఫిడెన్స్ ఇంకొక లెవెల్‌లో ఉంటది. రేపు అమెరికాలో జాబ్ వచ్చినా, రాకపోయినా మళ్ళీ మీరు తిరిగొచ్చి జాబ్ చేసుకోగలనన్న నమ్మకం మీకుంటది. కానీ ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు అక్కడికెళ్ళి ఏదన్నా అనుకోనిది జరిగితే, మీరు మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతారు. అందుకన్నా ముందు ఇక్కడ సంపాదించి, ఇక్కడ మీ ఓన్‌గా మీరు సంపాదించుకొని వెళ్ళండి. ఇంకొకరి డబ్బులతో, చుట్టాల డబ్బులతో, అప్పులు చేసి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే, అప్పులు చేసి వెళ్తే గంటకి ఇంట్రెస్ట్ పడతది. అదొక టెన్షన్ మళ్ళీ. సో, హ్యాపీగా వెళ్ళండి. వెళ్ళొద్దని ఎవరిని అనట్లేదు. వెళ్తే వెళ్ళండి. బట్ సొంత డబ్బులతో వెళ్ళండి. ఓకే. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ సిరీస్ మేడం. గారు. చాలా మంచి విషయాలైతే చెప్పారు. థాంక్ యూ ఒక సో మచ్. కాన్ఫిడెన్స్ ఇచ్చారు చాలా మంది ఎగ్జాక్ట్‌లీ ఇండియన్స్‌కి. మేడం. థాంక్ యూ సో మచ్ ఫర్ థాట్. సో చూసారు కదండీ! ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ అండ్ హెచ్-1బీ వీసా గురించి ఈ అంశం బయటికొచ్చినప్పటి నుండి ఎన్నో కన్‌ఫ్యూజన్స్, ఒక కాన్ఫిడెన్స్ అనేది బాగా లో అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో ఇండియాలో ఉన్న వాళ్ళకి, అలాగే అక్కడ యూఎస్‌లో ఉన్న మన ఇండియన్స్‌కి కూడా. సో ఇప్పుడు మనం విన్నాం కదా! శ్రీధర్ గారు చెప్పింది. సో ఆయన చెప్పిన దాన్ని బట్టయితే అసలు మనం డోకా పడాల్సిన అవసరం లేదు. భయం పడాల్సిన అవసరం లేదు. మనం స్కిల్ ఒకటి నేర్చుకుంటే చాలు. స్కిల్లే మనల్ని కాపాడుతుంది. మనం ఎక్కడున్నా సరే, ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మనకు మంచి స్కిల్ ఉంటే ఎక్కడైనా బతికేయొచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా యూఎస్ నుండి ఆన్ సైట్‌కి ఇండియాకి రావాలి. అలా మనం ఇండియాని డెవలప్ చేయాలి మన స్కిల్స్ తోటి. సో యెస్, గెట్ రెడీ విత్ యువర్ స్కిల్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.